హాయ్ ఫ్రెండ్స్, హలో. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో మనకి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం జూన్ అండ్ డిసెంబర్లో అయితే 2 times కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి 83 సబ్జెక్ట్స్లో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి పీజీ చేసి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఈ కాలేజెస్ యూనివర్సిటీస్లో ఇంకా కూడాను ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పీజీ కంప్లీట్ చేశారో లేదా ఇంకా కూడా మనకి 2024లో ఎవరైతే ఈ అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి జూన్ 2024 సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 20th April 2024 అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా 10th May 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునేదానికి మనకి 11th May 2024 to 12th May 2024 అప్ టు 11:50 PM వరకు అయితే మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 1150 రూపీస్ అయితే పే చేసుకోవాలన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీలు అంటే నాన్ క్రిమి లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ 600 రూపీస్ అయితే ఆన్లైన్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 325 రూపీస్ అయితే పే చేసి సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఒక 3 days అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 times మన ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క మిస్టేక్స్ని మనం సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 13th May 2024 to 15th May 2024 అనమాట. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 16 June 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది మనకి వితౌట్ బ్రేక్తో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైమింగ్ అనేది మీకు తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే మనకి నో అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. అలాగే ఈ పిహెచ్డి అడ్మిషన్ కోసం అయితే ఈ యూజీసీ నెట్ ద్వారా దానికి కూడాను నో అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 30 years అయితే అప్పర్ ఏజ్ అయితే లిమిట్ ఇవ్వడం జరిగింది. అదైతే మనకి 1st June 2024 అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 30 years అదైతే జనరల్ క్యాండిడేట్స్ కోసము. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 35 years వరకు అయితే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 2021 తర్వాత నుంచి మనకి ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఈ యొక్క పిహెచ్డి అనేది కంపల్సరీ అయితే చేయడం జరిగింది. గతంలో అయితే కనుక మనం ఈ యొక్క యూజీసీ నెట్ ద్వారా డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే అవకాశాలు అయితే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఈ యొక్క పిహెచ్డి అనేది కంపల్సరీ అయితే చేయటం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 50 marks అంటే 50% మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మాత్రం యాజ్ స్టేజ్గా వాళ్ళకు కూడా ఇది అప్లై అయితే అవుతుంది. ఫ్రెండ్స్, అది మనకి బేసిక్గా ఉన్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది. మీరు అప్లై చేసే ముందు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చూపించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకి ఈ యొక్క పాస్వర్డ్ ఎలాగా ఉండాలి ఆ యొక్క డీటెయిల్స్, అలాగే మన అప్లోడ్స్కి సంబంధించి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ సైజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకి పాస్వర్డ్ ఎలా ఉండాలనే దానికి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాగిన్ అయ్యేదానికి మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీకు కనుక ఆధార్ నెంబర్ ఉండి దానికి సంబంధించి మీరు ఆ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. అప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే
మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. లేదంటే మీకు ఈ యొక్క ఏబిసి ఐడి అంటే ఎక్కడ మీకు బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే ఒక ఐడి ఉంటుంది, అది కనుక ఉంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. లేదా అది అప్లై చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. లేదంటే మీరు పాన్ కార్డు ద్వారా కూడాను లాగిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఇక్కడ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళైతే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఏదైతే ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయో అవి మీ యొక్క పర్సనల్ అయి ఉండాలన్నమాట. మీ యొక్క పేరెంట్స్ కానీ రిలేటివ్స్కి సంబంధించినటువంటివి. డూ నాట్ యూజ్ యువర్ పేరెంట్స్ రిలేటివ్ ఐడెంటిటీ కార్డ్స్. మీరు ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వకూడదు అనమాట. ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క ఒరిజినల్ అయితే క్యారీ చేసి వాళ్ళకి మనం చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సో దాని మీద ఉన్నటువంటి నేము అవన్నీ కూడాను అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఆ యొక్క పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా మనం ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనొచ్చు. లేదంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారని చెప్పేసి ఎవ్రీ ఫీల్డ్కి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ కాలంలో. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదట మనం డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. అలాగే జెండర్ మేల్, ఫీమేల్, అలాగే థర్డ్ జెండర్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదంటే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిటీ టైప్ అనమాట. ఇక్కడ మనకి బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, అలాగే మనకి ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ కాకుండా వేరే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి క్లాస్ 12కి అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ బై ద బోర్డు, అలాగే ఎలక్షన్ కార్డు అనమాట. ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది ఏదైనా కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇవ్వాలి. లేదంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఐడి దానికి సంబంధించినటువంటి నెంబర్ అయితే మీరు మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రజెంట్ అడ్రస్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. మొదట ఈ యొక్క ప్రెమిసిస్ నెంబర్ అనమాట, అంటే డోర్ నెంబరు, అలాగే లొకాలిటీ, అలాగే సబ్ లొకాలిటీ, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనమాట. ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా మనకి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే ఫిల్ అవుట్ అయిపోతాయి. లేదంటే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట కాలం వైజ్. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ పాస్వర్డ్ అనేది మనకి 8 to 13 క్యారెక్టర్స్, మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. ఒక నెంబరు, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగా మనం దానిని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ కూడాను ఇక్కడ లిస్ట్లో ఇచ్చారనమాట. అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అది కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట మీరు ఎప్పుడైనా ఈ యొక్క పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే ఈ డీటెయిల్స్ ద్వారా మనం దానిని రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాస్వర్డ్, ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఏవైతే మన యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి అనమాట. ఇక్కడ కిందకి రావాలి. కిందకి వస్తే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ టిక్ ఆన్ చేయాలి. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలి అనమాట. మీరు ప్రాపర్గా ఎంటర్ చేస్తుంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. మదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే అడ్రస్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పైన ఉన్నటువంటి డీటెయిల్స్ చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే
ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని చెప్పేసి మీరు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనాలి. లేదంటే కనుక ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. లేదంటే కనుక సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఓటీపీ అని వచ్చింది. మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చిందనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అయితే మనం చేసుకోవాలన్నమాట. మీకు కనుక రాకపోతే రీసెంట్ ఓటీపీ అని ఏమి క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఆ యొక్క జంక్ కానీ లేకపోతే ఈ యొక్క అదర్ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో మన ఈమెయిల్ దాంట్లో ఆ యొక్క ప్రమోషన్స్లో కానీ ఎక్కడో చోట ఏదో ఒక ఫోల్డర్లో అయితే మీకు ఈ యొక్క ఓటీపీ వస్తుంది. రాకుంటే కనుక ఈ యొక్క రీసెంట్ ఓటీపీ అంటే మీకు తిరిగి ఈ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ లాగిన్ టు ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని వచ్చింది. సో మన ఈమెయిల్ ఐడికి అయితే మనకి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాం, మనం నోట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్యాప్చా ఈ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ఈ పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయిపోతే తర్వాత ఈ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి మీరు తీసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ నెంబర్ కనుక ఫర్గాట్ అయితే తర్వాత ఎప్పుడైనా దీని ద్వారా మీరు రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాం, ఇదైతే డాష్బోర్డ్ అనమాట. యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించి ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ మన నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ వచ్చింది, అప్లికేషన్ ఫామ్, అలాగే ఇక్కడ మొబైల్ వెరిఫై చేయాలి, తర్వాత పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేయాలి, ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉన్నాయి, ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి కంప్లీట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫినిష్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈ స్టెప్లో అయితే మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసాం కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉంటే క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఐ అగ్రీ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది, నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మన నేమ్, జెండర్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇంకా ఐడెంటిటీ కార్డు నెంబర్ కూడా వచ్చినాయి అనమాట. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీ పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ డయాబెటిక్, మీరు కనుక డయాబెటిక్ పేషెంట్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ గార్డియన్ అనమాట. ఇక్కడ మనకి వేరియస్ రేంజెస్ అయితే ఇచ్చారు, అప్ టు 1 lakh. అలాగే ఇలాగా మీ యొక్క వార్షిక ఆదాయము ఈ వీటిల్లో దేనికి అప్లై అయితే అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి ఐ అగ్రీ అనాలి, ఐ అగ్రీ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చి బ్యాక్కి వెళ్ళి ప్రీవియస్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఇదైతే మనం మిస్ అయ్యాము. ఇక్కడ కేటగిరీ ఏదైతే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనమాట. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో అయితే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మీరు మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఇక యూజీసీ నెట్ జూన్ 2024 అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ మీరు మాస్టర్స్ డిగ్రీ మీద అప్లై చేస్తున్నారు, లేకపోతే 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మీద మీరు అప్లై చేస్తున్నారని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు పైన సెలెక్ట్ చేసుకున్న యొక్క స్టేటస్ అనమాట, పాస్ అయిపోయారా లేకపోతే ఇప్పుడు అపియర్ అయ్యి రిజల్ట్ కోసం అవైటెడా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు పాస్డ్ అయితే కనుక ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కోర్సు స్ట్రీమ్ అనమాట, ఇక్కడ దాదాపుగా మనకి అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఆచార్య, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ ఇవన్నీ ఇచ్చారు. లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే మీరు అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఇస్తారనమాట. దాదాపుగా మనకి 83 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దాదాపుగా మీరు అన్నీ ఉంటాయి, లేకపోతే అదర్స్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్లో ఆ యొక్క పీజీ చేశారు అనేది, అలాగే వెదర్ ఇన్ ఫైనల్ ఇయర్, అలాగే ఫైనల్ రిజల్ట్ అవైటెడ్ ఏదో టిక్ మార్క్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఫ్రమ్ అనమాట, ఇండియా నుంచి చేశారా యొక్క మాస్టర్స్ డిగ్రీ, లేదంటే అవుట్ సైడ్ ఇండియానా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్వాలిఫై ఎగ్జామినేషన్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో పీజీ చేశారో
అలాగే ఏ యూనివర్సిటీలో చేశారో సపోజ్ ఈ విధంగా అనమాట. ఈ లిస్టులో లేనిది ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ అనేది ఉంటుంది, తప్పనిసరిగా అది సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రిజల్ట్ మోడ్ అనమాట, CGPA మోడ్, పర్సంటేజ్ మోడ్. మీరు కానీ పర్సంటేజ్ ఇస్తే కనుక టోటల్ మార్క్స్ ఇంకా అప్టైన్డ్ మార్క్స్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ మీకు గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంత, మీకు ఎంత గ్రేడ్ పాయింట్ వచ్చింది ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఇంటూ అప్టైన్ గ్రేడ్ పాయింట్స్ అనమాట. మీ యొక్క మెమోస్ ప్రకారం ఇవి ఎంటర్ చేసుకొని పర్సంటేజ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ యొక్క క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ఈ టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి PhD డీటెయిల్స్ అనమాట. మీరు వెదర్ అడ్మిటెడ్ ఇన్ PhD, మీరు PhD కనుక అడ్మిట్ అయి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వెదర్ అవాయిడింగ్ పర్ష్యూయింగ్, మీరు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారా కంప్లీట్ అయిందని అడుగుతున్నారు. పర్ష్యూయింగ్ అయితే కింద తీసుకోవాలి, అయిపోతే కనుక అవాయిడెడ్ అయితే తీసుకోవాలి. నో పెడితే కనుక ఇవన్నీ అవసరం అయితే లేదనమాట. వెదర్ మాస్టర్స్ లెవెల్ ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై 19 September 1994 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్ అనమాట. ఫ్రెండ్స్ మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ కనుక ఈ 1991 September 19కి కనుక కంప్లీట్ అయిపోతే కనుక ఎస్ పెట్టాలి, లేదంటే కనుక నో పెట్టాలన్నమాట. అలాగే ఇక రీసెర్చ్ ఎక్సర్విస్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇక్కడ స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. వెదర్ యూ ప్రొసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ PG, మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఉంటే కనుక ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎంటర్ అయితే చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఎక్స్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ అయితే చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు అప్లై ఫర్ అనమాట. దేనికి అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ యొక్క కాలేజెస్లో యూనివర్సిటీస్లో లెక్చరర్గా వెళ్ళడానికి, అలాగే JRF అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద మీకు ఆ యొక్క స్టైఫండ్ కోసం మీరు అప్లై చేస్తారు. ఇంకా PhD ఓన్లీనా, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ఆప్టెడ్ నెట్ అనమాట. ఈ యొక్క UGC నెట్ జూన్ 2024కి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్ అనమాట. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించినటువంటిది సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో హిందీ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాయిస్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అడ్రస్లో ఇచ్చినటువంటి స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది, దానికి సంబంధించినటువంటి సిటీస్ అన్నీ కూడాను మనకి వస్తాయి అన్నమాట. ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా దాదాపుగా మన అన్ని స్టేట్స్లో కూడాను ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే మనం సెకండ్ చాయిస్ కూడాను ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ చాయిస్ అనమాట, థర్డ్ చాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఫోర్త్ చాయిస్ అనమాట, అది కూడా మనం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫాదర్స్ యొక్క ఎడ్యుకేషన్ అనమాట. మీ యొక్క ఫాదర్ డాక్టరేటా, గ్రాడ్యుయేటా, ఎలిటరేటా, మెట్రికులేషన్ 10th క్లాసా, లేకపోతే PGనా, అదరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫాదర్స్ ఆక్యుపేషన్ అనమాట. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారో, అగ్రికల్చరలా, బిజినెస్సా, లా మేకరా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మీ యొక్క మదర్కి సంబంధించి ఎడ్యుకేషన్ అనమాట. మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్, ఎలిటరలా సెలెక్ట్ చేసుకోవాలి. మీ మదర్ ఏం చేస్తారు, అగ్రికల్చరలా లేకపోతే నాట్ అప్లికబుల్లా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10 to 200 KB మధ్య JPG ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసి ఫైల్ అనాలి. ఫైల్ అంటే మనకి ఇలాగ ఫొటోస్ మన ఎక్కడైతే ఉందో మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా మనం JPG ఫార్మేట్లో 4 to 30 KB మధ్య అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ ఆటోమేటిక్గా వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫైనల్ సబ్మిషన్కి అయితే వచ్చామన్నమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలన్నమాట.
ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మీ ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేయడానికి ముందు ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనాలి. ఫ్రెండ్స్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇంకో క్యాప్చా ఇచ్చారు ఇక్కడ, ఇది ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. రాకపోతే కనుక రీసెండ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఓటీపీ వెరిఫై చేసాము. ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట. సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, ఆటోమేటిక్గా వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. మీరు క్లిక్ చేసే ముందు మీ యొక్క నేము, మదర్స్ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క కోర్సు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, అడ్రస్, ఫాదర్ నేము, సెంటర్ సిటీ అనమాట. ఇవన్నీ మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా అని చెప్పేసి మీ యొక్క డిక్లరేషన్ అడుగుతున్నారనమాట. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఓకే అన్నాము. నాకైతే ఫీజు 1150 రూపీస్ చూపిస్తున్నారు. పేను అనాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన వేరియస్ గేట్వేస్ చూపిస్తున్నారు. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఎలా అంటే మనకి ఆ యొక్క పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటిది. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ కూడా ఉందన్నమాట. ఏదో ఒక మాధ్యమం ద్వారా మీరు ఈ యొక్క ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.